హలో ఫ్రెండ్స్, కోనసీమ కొబ్బరికాయలు చూసారా? ఇట్లా రాసులు పోసి ఇట్లు పెడతారన్నమాట. తర్వాత అంతా ఒలుస్తారు, పైన డొక్కంతా తీసేస్తారు. అంతా వర్షం పడి బాడి అయింది ఇక్కడ. ఇగో చూడండి, ఒలిసిన కాయలు అన్నమాట ఇవంతా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ కాయ అంతా హైదరాబాద్ ఎక్కడన్నా బయటికి వెళ్తూ ఉంటాయి అన్నమాట అంచులకి. ఇట్లా పాకలు వేస్తారు, ఈ పాకలో స్టోర్ చేస్తారనమాట. ఇదంతా ఒలిసిన కాయ అన్నమాట. ఇక రాసులు చూసారా? కొబ్బరికాయ అంతా ఇట్లా రాసిపోస్తారు. ప్రతి 2 monthsకి వీళ్ళు కాయలు తీస్తారన్నమాట చెట్టు నుండి. మళ్ళీ ఈ ఒలిచిన డొక్క కూడా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. ఫ్యాక్టరీలో తాడు తయారవుతుంది. తర్వాత ఈ పొట్టు వచ్చి కుక్కపీట తయారు చేస్తారు కదా మొక్కలకి, అది తయారవుతుంది. ఇవన్నీ ఒలిచే గుణపాలన్నమాట. ఇక్కడ చూడండి, కొబ్బరికాయ ఒలుస్తున్నారు. ఎట్లా ఒలుస్తారు ఇవి కొబ్బరికాయ? కొబ్బరికాయ ఎట్లా ఒలుస్తున్నారు చూసారా? ఇట్లా ఒలుస్తారన్నమాట. ఒలిసిన కాయ అంతా ఇవి ఎట్లా పెడతారు. ఈ చిన్న కాయ అంతా టెంపుల్స్కి, హోటల్స్కి సప్లై చేస్తారన్నమాట. ఇక్కడ కూడా తీస్తున్నారు చూడండి, అవి అట్లా ఒలుస్తారన్నమాట. కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు మనకి పనికొస్తుందండి. డొక్క, కాయ, ఆకు. ఇంత చిన్న కాయలు ఉన్నాయి ఇవి. అంటే ఇది మామూలుగా ఏరేసిన కాయ కదా. పెద్ద కాయ అంతా మళ్ళీ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోద్దా బయటికి?